ఎందుకంటే మీరు కూడా అలా సొంత మనుషులకు కనుక్కొని మమ్మల్ని గుర్తుపెట్టుకొని మంజులో కనిపించకున్నా గానీ మంజులో ఏదైనా కామెంట్ పెడుతున్నారు కదా, అడుగుతున్నారు కాబట్టి కొంచెం మంజులకు అయితే నోరు తిరుగుతలేదు, ఏమనుకోకండి. ఫొటోస్ కూడా మళ్ళీ వస్తాయి. కొనుక్కున్న కొత్త ఫోన్ లా ఈ రోజు ఫొటోస్ దిగడం అయితే జరిగింది. కొన్ని రోజుల్లో ఫొటోస్ కూడా పెట్టేస్తాం, గుర్తుంటాయి కదా. ఈ రోజు అంటే ఈ రోజు దిగిన ఫోటోలు ఎప్పటికైనా గుర్తుంటాయి. ఇంకా మామూలు మా పెద్దమ్మలు కూడా అస్సలు వీడియో తీయనిస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం, చాలా బాగున్నాం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, అందరు అడుగుతున్నారు కదా మధ్యలోకి ఎన్ని మంత్స్ అని చెప్పి, దాని గురించి ఈ వీడియో అన్నమాట. కామెడీ బాగుంది. అయితే ఇప్పుడు మంజులకి ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి. అసలు మంజుల ప్రెగ్నెంటా కాదా అని అడిగితే ఒక వీడియో తీసినాం, అవునని. ఎన్ని మంత్స్ అనేది ఆ వీడియోలో చెప్పలేకపోయినాం అనమాట. ఈ వీడియోలో అయితే చెప్తాం ఖచ్చితంగా. అసలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే మా అమ్మ వాటి అందరు చూసి చెప్పకూడదు అన్నారు. అట్లా చెప్పొద్దు, నెలలు కరెక్ట్ గా చెప్పొద్దంట. మీరు కూడా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. నెలలు ఇన్ని నెలలు అని కరెక్ట్ గా చెప్పొద్దంట, అది మంచిది కాదంట. మళ్ళా మన బేబీకి ఇన్ని మంత్స్ ఇన్ని రోజులు ఇట్లా పుట్టిన తర్వాత కూడా ఇట్లా చెప్పొద్దంట. కొద్ది రోజుల వరకు కాదు, ఎప్పటికి కూడా కరెక్ట్ అనేది చెప్పొద్దు. ఎందుకంటే పసిపిల్లలు కదా, వాళ్ళకి చెప్పొద్దు. అట్లనే ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళది కూడా కరెక్ట్ ఇన్ని నెలలు అని కరెక్ట్ గా చెప్పొద్దంట. మా పెద్దోళ్ళు అయితే చెప్పారు, మేము అందుకే చెప్పలేదన్నమాట. కుక్క మంచిగా ఎందుకు నవ్వుతున్నావు? ఈ రోజు అయితే మాకు మైక్ లేదు, మా మాటలు ఎట్లా వినబడుతున్నాయో తెలియదు. ఏమైంది పిచ్చమ్మలు, పిచ్చిలేసిందా? అయితే ఇప్పుడు మంజుల ఆరోగ్యం బాగుందా అని కూడా కామెంట్స్ బాగా చాలా పెడుతున్నారు. మంజుల కూడా ఎక్కువ వీడియోస్ లో కనిపిస్తలేదని కూడా కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే మంజుల అయితే మంజులని అడిగి తెలుసుకుందాం ఫస్ట్. మంజుల ఎట్లున్నావు? బాగున్నా. నేనైతే మరి వీడియోలకి ఎందుకు వస్తలేవు? నిజంగానే ఈ మధ్యలో వస్తలేదు, తోటలోకి రావట్లేదు కదా. పొద్దుగా లేస్తే మేము తోటలోకి వస్తున్నాం, మంజుల ఇంటి దగ్గర ఉంటుంది, అందుకే వీడియోలలో కనిపిస్తలేదు మంజుల. ఈ రోజు అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఈ రోజు కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందాం అని చెప్పి తోటలోకి వచ్చింది అనమాట. మరి ఎండాకాలం కదా, ఎండలు బాగా కొడుతున్నాయి, రావడానికి ఇబ్బంది అవుతుందండి. ఇంటి దగ్గరనే ఉంటుంది, అందుకే వీడియోస్ లో ఎక్కువ కనిపిస్తలేదు. కనీసం రోజుకి ఒక వీడియోస్ అన్నా కనిపిస్తుంది. రోజు 1-2 వీడియోలలో కనిపిస్తాయి. ఈరోజు ఫొటోస్ దిగామని వచ్చినాం. నువ్వు దిగినావా మళ్ళీ ఫొటోస్? దిగినావా? ఏది నువ్వు డ్రెస్ మార్చినవి గుచ్చుకుంటుందని వేసుకోరు. అమ్మలు అయితే బాగా కొట్లాడుతారు, అందుకోసమనే వస్తలేరా ఇక? మరి ఎన్ని ఫోటోలు దిగిర్రు, ఎట్లా దిగిర్రు మరి? ఎందుకు వీక్తున్నావు? మామూలు అద్దాలు లేకుండా వీకేస్తుంది. ఎందుకు ఫొటోస్ కడిగించుకుంటారా? కడిగించుకుందామని. మరి నీ ఆరోగ్యం ఎట్లుంది? ఇప్పుడైతే బాగానే ఉంది. అందరూ కామెంట్స్ పెడుతున్నారు కదా మంజుల ఆరోగ్యం ఎట్లుంది, అసలు మంజుల అనిపిస్తలేదు, చూపియండి ఎట్లున్నదని, మంజులతో ఒక వీడియో తీయండి అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎట్లున్నావు మంజుల? మంచిగున్నావా? ఇప్పుడైతే బాగానే ఉన్నా. ఎండలు బాగా కొడుతున్నాయి అని తోటలోకి వస్తలేను. అప్పుడు వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్క వీడియోలు ఉండేది. ఇక పొద్దుగాల టైంలో నైట్ టైంలో ఒక 2 వీడియోలలో ఉంటారు. రోజు అయితే తోటలోకి రావట్లేదు కాబట్టి ఎక్కువగా అనిపించండి. ఆరోగ్యం బాగుందా? చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు దగ్గర నాకు ఒక 2 లక్షలు అంటే 2 లక్షల దగ్గరలో ఉన్నారు. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్. అట్లనే మీకు 53,000 సబ్స్క్రైబర్స్. ఇంతమంది అడుగుతున్నారు అనమాట మిమ్మల్ని. మెయిన్ నిన్ను, నీ ఆరోగ్యం బాగుంది? ఇప్పుడైతే నేనైతే మంచిగానే ఉన్నా. ఈ మధ్యలో మనం ఏంటంటే లైవ్ కూడా పెడతలేము. అసలు ఎట్లున్నారు? లైవ్ పెడితేనేమో రోజు మనం ఎట్లున్నా
అందరికి తెలుస్తుంది. ఈ మధ్యలో లైవ్ పెట్టకపోవడం వల్ల అసలు లైవ్ పెట్టట్లేరు, ఎట్లున్నది మంజులాగా అనిపిస్తలేదని బాగా అడుగుతున్నారు, నీ మీద ప్రేమతో అడుగుతున్నారు అనమాట. వాళ్ళందరికి నువ్వేం చెప్తున్నావు? నేనైతే బాగున్నా. ఇట్లా పిల్లల వల్ల లైవ్ పెట్టినప్పుడు కూడా పిల్లలు ఏడుస్తున్నారు. లైవ్ పెట్టే టైంలో అయితే నన్ను పిల్లలు ఎక్కువ రానియరు అనమాట, అందుకే లైవ్ కూడా రాదు. అయితే బాగా ఏడుస్తుంది. నేను ఇప్పుడు కూడా వీడియోనే తీయనిస్తుంది. ఎప్పుడైనా వీడియోలు కూడా షార్ట్ వీడియోలు కూడా సరిగా తీయలేదు, అందుకే ఎక్కువ కనిపించట్లేదు నేను. మీరు కొడతావా? ఎవరిని కొడితేదో తెలియదు. ఇక నా నేను వీడియోలు తీసేటప్పుడు లైవ్ లోకి వచ్చేటప్పుడు ఇట్లనే చేస్తుంది అనమాట. అందుకే పిల్లలతోటి నేను వీడియోలు తీస్తున్నా గానీ వాళ్ళ అమ్మని తీయనియరు అనమాట. అందుకే నేను ఎక్కువ కనపడట్లేదు. అందరికి ఏం చెప్తున్నావు మరి? అంతమంది నీ మీద ప్రేమతోటి అడుగుతున్నారు కదా. నేనైతే బాగానే ఉన్నా, కాకపోతే ఇంటి దగ్గరనే ఉంటున్నా, తోటలకు రావట్లేదు కాబట్టి వీడియోలలో ఎక్కువ కనపడ. అందరికి థ్యాంక్ యూ చెప్పవా మరి? అందరూ నన్ను అడిగినందుకైతే థ్యాంక్ యూ. నన్ను గుర్తు పెట్టుకొని నన్ను అడిగే ప్రతి ఒక్కరికైతే అందరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు కూడా అలా సొంత మనుషులకు కనుకొని మమ్మల్ని గుర్తు పెట్టుకొని మంజులా కనిపించకున్నా గానీ మంజులు ఏదైనా కామెంట్ పెడుతున్నారు కదా, అడుగుతున్నారు కాబట్టి కొంచెం మంజులకు అయితే నోరు తిరుగుతలేదు, ఏమనుకోకండి. అందరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మమ్మల్ని చూసి మీరు ఎట్లున్నారు అడుగుతున్నారు కదా, మిమ్మల్ని మేము చూడకున్నా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఇంకా అట్లనే ముందుకు మమ్మల్ని సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఇంకా పాపల వల్ల అయితే నేను ఎక్కువ రాలేకపోతున్నాను అనమాట. కొట్టుకుంటారు, మామూలు వాళ్ళైతే చొక్క కొట్టుకుంటున్నారు, కర్రలతోటే కొట్టుకుంటున్నారు. అయితే ఒక మన ఇంటి ఆడపిల్ల అంటే మన ఇంట్లో ఒక చెల్లె అక్క అట్లా గుర్తు పెట్టుకొని అడుగుతున్నారు కదా మంజులని. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా తినండి, అవి పెట్టుర్రి, ఇది పెట్టుర్రి, ఇట్లుండాలి, మంజులని బాగా చూసుకోర్రి, హాస్పిటల్ చూపించారు అంటే ఇట్లా చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. మంజులనే చెప్పింది కదా ఇప్పుడు నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తు పెట్టుకొని అడుగుతున్నందుకైతే అందరికి థ్యాంక్ యూ. ఈ రోజు ఎందుకు ఫోటోలు దిగారంటే ఇంతకు ముందు పెద్దమ్ములప్పుడు చిన్నమ్ములప్పుడు ఫొటోస్ ఇవి వీడియోస్ అట్లాంటి ఆలోచనలే మాకు లేవు నిజంగా. అసలు అట్లా దిగాలి, వీడియోస్ తీసుకోవాలి అలాంటి ఆలోచనలు అనమాట. ఇది ఇక 3వ కాన్పు లాస్ట్ అన్నమాట. అందుకే ఇది ఒక గుర్తింపు ఉండిపోవాలని చెప్పి ఈ రోజు ఈ తోటల్నే ఆ ఫోటోస్ కూడా మళ్ళీ వస్తాయి. కొనుక్కున్న కొత్త ఫోన్ లా ఈ రోజు ఫోటోస్ దిగడం అయితే జరిగింది. కొన్ని రోజుల్లో ఫోటోస్ కూడా పెట్టేస్తాం, గుర్తుంటాయి కదా. ఈ రోజు అంటే ఈ రోజు దిగిన ఫోటోలు ఎప్పటికైనా గుర్తుంటాయి. ఇంకా మామూలు మా పెద్దమ్మలు కూడా అస్సలు వీడియో తీయనిస్తలేదు. అప్పుడప్పుడు పెద్దమ్మలన్నా రానిచ్చేది నన్ను. పట్టవా చిన్న చెప్పులు నీకన్నా మరి చెప్పండి మరి. ఇప్పుడు నేను వీడియో తీస్తా అంటేనే వద్దు వద్దు అంటది, వద్దంటది. అప్పుడైతే మొత్తం వీడియోలే తీయొద్దు అని చెప్పింది మా పెద్దమ్మలు. అందుకే ఎక్కువ కనపడతలేను. పొద్దునట్టు వీడియోస్ లా 1, 2 నైట్ 1, 2, 3 వీడియోలలో అయితే కనిపిస్తా. ఇట్లా పొద్దున్నాక అయితే ఎక్కువ రానమాట. ఈ రోజు వచ్చిందనమాట. ఈ రోజు ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో తీయాలి ఖచ్చితంగా అనుకొని తీస్తున్నాం. కానీ మా చిన్నమ్మలు పెద్దమ్మలు ఇద్దరు కలిసి నా అద్దాలన్నీ వీకిస్తారు. ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నారు, ఫస్ట్ ఏం స్టార్ట్ చేసిర్రు లాస్ట్కి వచ్చిందని చెప్పి అనుకుంటారు కదా. ఆ ముచ్చట అయితే మా వాళ్ళే చెప్తారనమాట. 1, 2, 3 9 నెలలు 9 అయితే రన్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడైతే 9 months రన్నింగ్. మీరందరూ బ్లెస్ చేయండి. మీ దీవెనలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మా తమ్మునికి మా మంజులకి కొడుకు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ వచ్చే అంటే ఇప్పుడు నెలసరికి కొడుకుతోటి ఇంకొక ఫుల్ వీడియో అయితే తీస్తాం అనమాట. కొడుకు అనే కాదు అంటే ఎవరు అనేది మనకు తెలియదు. బాబు పుట్టినా కానీ ఒక వీడియో తోటి మేము ముందుకు వస్తాం. మళ్ళీ
మామూలు అయితే వాళ్ళు కొడతారు, కుక్కని కొడతారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇంటి మనుషుల లెక్క, మీ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క అందరు మీ దీవెన ఇస్తున్నారు. మంచిగా అడిగిరు నన్ను. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరందరూ బాగున్నారా, ఎట్లున్నారో కామెంట్ చేయండి. మీరందరూ మందులో డెలివరీ అయిన తర్వాత కూడా మేము వీడియోస్ అయితే పెడతాం, పాప బాబా అనేది కూడా చెప్తాం. మేమైతే దాని గురించి ఎదురు చూస్తున్నాం. మీరు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు. ఈ మధ్యలో లైవ్ కూడా పెట్టట్లేం కాబట్టి 9 months మీ అందరి దీవెనలతోటి ఇంకా నాకైతే అల్లుడు రావాలని కోరుకుంటున్నా. మరి మామూలు ఇద్దరికి తమ్ముడు రావాలి, ఓకేనా? మా తమ్మునికి కొడుకు కొడితే అంతకన్నా అదృష్టం అయితే లేదు. మా నాన్న మాకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఓకేనా? మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలాగే అందరి బ్లెస్సింగ్స్ తో మాకైతే కొడుకు పుట్టాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే శివ SM రాజేశ్వరి అగ్రికల్చర్ మొత్తం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పేద వాళ్ళని కొంచెం పైకి తీసుకెళ్ళండి ప్లీజ్ అండి. ఓకే మరి బాయ్ బాయ్ టాటా. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.